హలో ఫ్లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మన ట్రై చేయబోయే రెసిపీ ఉప్మా అండి. అయ్య బాబోయ్, మళ్ళీ ఉప్మానా అనే వాళ్ళు కూడా ఇంత బాగా టేస్టీగా ఎలా చేశారు ఉప్మా అని అంటారా? సూపర్ గా ఉంటుందండి ఈ రెసిపీ. మీకు కావాలి ట్రై చేసింది ఎలా వచ్చింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని మంచిగా శుభ్రంగా చూసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను కడాయి తీసుకుని కడాయి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఆ ఒక కప్పు తీసుకున్న ఉప్మా రవ్వ దీంట్లో వేసి వేయించుకోవాలండి. చూడండి, మంచి స్మెల్ వస్తున్నప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుని అది కూడా బాగా వేయించుకోవాలండి. తర్వాత దాన్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో మనం 150 గ్రామ్స్ నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మనం తాలింపు గింజలు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు చాలా బాగుంటుందండి. మీరు ఉప్మాలు కానీ పులిహోరలు కానీ ఇప్పుడు వేయకపోతే వేయండి. జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసి తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకు ముందే ఎందుకు వేస్తుంటే కరివేపాకు బాగా వేగితే ఆ ఫ్లేవర్ అనేది ఉప్మాలో చాలా బాగుంటుంది. క్రిస్పీగా వేయించుకొని ఇప్పుడు దాంట్లో మనం 4 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. ఒక కప్పుకి 4 కప్పుల ప్రకారం కొలత. ఇప్పుడు 3 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. ఇంకో కప్పు దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ పాలు వేసుకోవాలండి. అదే దేశీ పాలైతే ఇంకా బాగుంటుంది టేస్ట్. చూడండి, పాలు వేసుకున్న తర్వాత అది పొంగొస్తున్నప్పుడు ఇంకో సీక్రెట్ అండి. మనం దీంట్లో ఉప్మా రవ్వ వేసి దాంట్లో ఉప్పు వేస్తే పాలు విరిగిపోతాయి. కాబట్టి మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న ఉప్మా రవ్వలో మనకు సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల పాలనేవి విరగదు. ఇప్పుడు ఆ ఉప్మా రవ్వ మొత్తం దీంట్లో వేసుకుని ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి. ఎవ్వరు తినను అనే వాళ్ళు కూడా ఈ ఉప్మాని అంత బాగా తింటారండి. చాలా బాగుంటుంది రెసిపీ. పాతకాలం వంట అండి, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసే ఆ ఉప్మాల కంటే ఈ ఉప్మా మీకు 100% చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి, ఇలా నీళ్లు అయిపోయిన తర్వాత మూత వేసి తీసేయాలి. చూడండి, బాగా దగ్గర అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి దించేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో స్పెషల్ అండి. నెయ్యి వేసుకోవాలి. వేడి వేడి ఉప్మాలో నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ అండి టేస్ట్ మాత్రం. ఇలా బాగా కలుపుకొని మీకు కావాల్సిన షేప్‌లో మీరు సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టే. చూడండి, నేను ఇలా బాక్స్ షేప్‌లో సర్వ్ చేస్తున్నాను. పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. అది మాత్రం గ్యారంటీ. చూడండి ఎంత బావుందో. మీరు లోపల ఆ ఫ్లేవర్ కూడా చాలా స్మూత్‌గా చాలా బావుంటుందండి. చూడండి, ఒక కప్పు రవ్వకి ఒక కప్ 4 కప్పుల నీళ్లు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్. ఇలా మెజర్‌మెంట్స్‌తో చేయండి. ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానెల్‌కి మీరు కొత్త అయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం. థాంక్ యూ. వేడి వేడి ఉప్మా రెడీ.